భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు హద్దు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ కొంతమంది అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. జిల్లాలోని బూర్గంపాడు మండల వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇసుక అక్రమార్కులతో చేయి కలిపి ఇసుకను అక్రమంగా అర్ధరాత్రి రవాణా చేస్తున్నారు. రెడ్డిపాలెం గొమ్మూరు సారపక్క బ్రిడ్జ్ క్రింద తాళ్ల గొమ్మూరు పరిసర ప్రాంతాల నుంచి పగలు రాత్రులు తేడా లేకుండా నిత్యం ట్రాక్టర్లు టిప్పర్లతో ఇసుక అక్రమంగా రవాణా జోరుగా జరుగుతుంది అంటున్నారు స్థానికులు. మండలంలో దాదాపు గోదావరి పరివాహక ప్రాంతంలో అర్ధరాత్రి దాటిందంటే ఇసుక బకాసురులు బయటికి ఎలుకలు కలుగు నుంచి వచ్చినట్టు వచ్చేసి ఈ యొక్క సహజ ఖనిజ నిక్షేపాలను తవ్వి తోడేసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ మిన్నకుండిపోయారు. చూసినా చూడనట్టుగా వ్యవహరించడం ఇది చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉన్నది. ఇది ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి గండి కొట్టడమే అవుతుంది. కాబట్టి తక్షణం వారు ఈ యొక్క అక్రమార్జనపై దృష్టి పెట్టి దీన్ని నివారించి ప్రభుత్వానికి ఖజానా వచ్చే మార్గాలని ఏర్పాటు చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు అక్రమార్కులను రెడ్ కార్పెట్ పరుస్తూ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టే క్రమంలో బూర్గంపాడు తహసీల్దార్ ఆదేశాలతో కొద్ది రోజుల క్రితం నాగినేని ప్రోలు గొమ్మూరు తాళ్లగొమ్మూరు సారపాక గోదావరి బ్రిడ్జ్ కింద రెవెన్యూ వారు జేసీబీలతో ట్రంచ్ కొట్టారు. అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణాకు అలవాటు పడిన కొందరు ఈ ట్రంచ్లను పూడ్చివేసి యథావిధిగా ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ రెవెన్యూ మైనింగ్ అధికారులు మాత్రం వారికేం పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల మండల వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ మైనింగ్ అధికారులు తూతూ మంత్రంగా ట్రంచులు కొట్టించి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇసుక అక్రమ రవాణాకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు ఎటువంటి భయం లేకుండా అధికారులు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అనే ధీమాతో యథేచ్ఛగా పట్టపగలు అర్ధరాత్రుల్లో ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణాను కొనసాగిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు 3,000 నుంచి 4,000 వరకు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసే వారిలో ప్రముఖంగా నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గొమ్మూరుకు చెందిన వ్యక్తులతో పాటు సారపాక భాస్కర్ నగర్ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు అనే ఆరోపణలున్నాయి. మరోవైపు పలుమార్లు రెవెన్యూ అధికారులు ట్రంచులు కొట్టించినప్పటికీ వాటిని పూడ్చి ఇసుక అక్రమంగా రవాణా చేసే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా మైనింగ్, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు కట్టడి చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం. ఈ మధ్యకాలంలో బూర్గంపాడు మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. రాత్రి 10 గంటలు దాటితే ట్రాక్టర్ల మీద ట్రాక్టర్లు వరుసగా ఆ ఇసుక అక్రమ రవాణా చేస్తారు. మరి పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు పలుమార్లు హెచ్చరించినా వీరి ప్రవర్తన మారటం లేదు. మరి ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతూ ఈ సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. మరి దీని గురించి అధికారులు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఇసుక అక్రమ రవాణా ఇలాగే కొనసాగితే మేము బహిరంగంగా ఆ పోలీస్ శాఖ వారికి, రెవెన్యూ శాఖ వారి దగ్గరికి వెళ్ళి మేము అక్కడ కూర్చొని ఎందుకు ఇలా చేస్తాను మేము నిలదీసే టైం వస్తుంది. మరి ఇలా చేయొద్దని చెప్పేసి మేము కోరుతున్నాము. మరి సామాన్య ప్రజానీకం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఎక్కువ డబ్బులు దండుకుంటూ ట్రాక్టర్కి ఎక్కువ డబ్బులు తీసుకుంటూ మరి బ్లాకులో అమ్ముకుంటున్నారు. కాబట్టి దీని మీద సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము.